అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ఇప్పుడు కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'కన్నప్ప' మూవీ మనకి ఇంకొక 2 రోజుల్లో రిలీజ్ అయిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ రీజన్‌తో ఈ మూవీ చూడడానికెళ్తారనేది కూడా మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. కాకపోతే దాన్ని కలుపుకుంటూ ఇంకొక 4 రీజన్స్ కూడా యాడ్ చేసుకుంటూ అఫ్‌కోర్స్ కొంచెం కష్టమే అయింది అన్ని రీజన్స్ వెతకడానికి నిజానికి. బట్ స్టిల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రీజన్స్ అన్నిటి కారణంగా మనం 'కన్నప్ప' మూవీనైతే చూడొచ్చు. సో దాట్స్ వై ఐయామ్ మేకింగ్ దిస్ వీడియో. 5 రీజన్స్ వై వీ షుడ్ వాచ్ 'కన్నప్ప' మూవీ. సో ఇంకా లేట్ ఎందుకు డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోదాం. సో ఫస్ట్ రీజన్ ఏంటో మీకు అందరికీ తెలుసు. ఆబ్వియస్‌లీ 'ప్రభాస్' గారు. ఆ 'ప్రభాస్' గారి ఎంట్రీ కోసం కూడా మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన రైటరో అనుకుంటా ఆయన. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు స్టేజ్ మీద. ఇంటర్వెల్ జరిగిన ఒక 15 నిమిషాల తర్వాత 'ప్రభాస్' గారి ఎంట్రీ ఉంటది. అండ్ తర్వాత ఒక 30 నిమిషాల పాటు 'ప్రభాస్' గారు ఉంటారు. అండ్ విధ్వంసం ఉంటది కంటిన్యూస్‌గా అన్నట్టుగా చెప్పారు. సో ఇంకా 'ప్రభాస్' గారు సెకండ్ హాఫ్‌లోనే మనకు కనబడతారు మాక్సిమం. అంటే ఆఫ్‌కోర్స్ ఈ గ్యాప్‌లో చాలా వరకు స్టోరీ డ్రైవ్ అవుతూ ఉంటది. అండ్ అక్కడ మనకి స్టోరీ రిలేటెడ్‌గానే 'ప్రభాస్' గారి క్యారెక్టర్ ఎంట్రీ అయితే ఉంటది. సో ఇంక అక్కడి నుంచి 'ప్రభాస్' గారి ఒక, ఒక 30 మినిట్స్ వరకు ఆయన ప్రెజెన్సు, ఆయన ఏమంటారు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ అపియరెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఆబ్వియస్‌లీ 'ప్రభాస్' గారి కారణంగా మనం అందరం కూడా సినిమా అయితే చూస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ రీజన్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సినిమా చూసేది ఆ రీజన్ కోసమే. తర్వాత సెకండ్ రీజన్ ఏంటంటే మిగతా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అంటే ఇప్పుడు బేసిక్‌గా మీరు గమనించినట్టయితే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. సరే వాటెవర్ ఇట్ ఈస్ ఇప్పుడు 'మంచు విష్ణు' గారు, లేదంటే 'మోహన్ బాబు' గారు వీళ్ళతో ఉన్న ర్యాపో కారణంగానో, లేదంటే వీళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ కారణంగానో వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ యాక్సెప్ట్ చేశారు అంటే అట్‌లీస్ట్ ఇవి మాత్రమే కాకుండా కొద్దో గొప్పో స్టోరీ రిలేటెడ్ యాస్పెక్ట్ కూడా ఏదో ఒకటి ఉంటాది అని నేనైతే నమ్ముతున్నా. కొద్దిగైనా ఉండే ఉంటదని నేను నమ్ముతున్నా. అంటే వాళ్ళందరికీ కూడా బాగుంది, బెటర్‌గానే ఉంది అని అనిపించేలాగా స్టోరీ యాస్పెక్ట్ కూడా ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు లేదంటే 'మోహన్ లాల్' గారు ఇప్పుడు ఆయన ఏదైతే ప్రైమ్ పొజిషన్‌లో ఉన్నారో, ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో ఆయన ఏదైతే ప్రైమ్ పొజిషన్‌లో ఉన్నారో, ఆ పొజిషన్‌కి పక్కన పెట్టి మరి ఆయన ఈ మూవీలో ఒక చిన్న రోల్ చేయడానికి ఆయన రావడానికి రీజన్ ఏంటి? ఏదో జస్ట్ ఫ్రెండ్‌షిప్‌తోనే అని నేను అనుకోవట్లేదు. ఏదో ఈయన లాల్ అంకుల్ అని పిలుస్తారు కదా అని చెప్పి ఆయన వచ్చారని నేను అనుకోవట్లే. సో ఏదో ఒక చిన్న ఇంపార్టెన్స్ అయినా ఉంటది డెఫినిట్‌గా. అలాగే అక్షయ్ కుమార్ గారు కావచ్చు, లేదంటే కాజల్ గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు విష్ణు గారి రోల్ కూడా డెఫినిట్‌గా ఆ క్యారెక్టర్‌లో కూడా ఒక 2, 3 షేడ్స్ అయితే ఉంటాయి. సో డెఫినిట్‌గా ఆ క్యారెక్టరైజేషన్ కూడా బానే ఉన్నట్టే కనబడుతుంది. అండ్ 'మోహన్ బాబు' గారి క్యారెక్టరైజేషన్ కూడా బానే ఉన్నట్టే కనబడుతుంది. అండ్ ఇంకా చాలా మందే ఉన్నారు చెప్పాలంటే. 'కాజల్' గారిది మరేంటో మరి ఆవిడ రోల్ ఎంతవరకు ఉంటది, ఏంటి అనేది ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో 'అక్షయ్ కుమార్' గారిది బేసిక్‌గా ప్రెజెన్స్ ఎక్కువే ఉండేలాగే ఉంది స్క్రీన్ ప్రెజెన్స్. బట్ 'కాజల్' గారిది కొంచెం డైలాగ్స్ అవి కూడా కొంచెం తక్కువే ఉంటాయేమో అనిపిస్తుంది నాకైతే మరి. అంటే ఇంకా ఏమో నాకలా అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్‌గా శివుడి పాత్ర కాకుండా 'ప్రభాస్' గారు 'రుద్ర' పాత్ర తీసుకోవడానికి కూడా నాకు తెలిసి ఇదే రీజన్ అనుకుంటా. అంటే ఒక దగ్గర స్టేబుల్‌గా ఉండి చెప్పే వాటికంటే ఇక్కడ చెప్పడమే బెటర్. అంటే ఇలా ఉండడమే, ఈ రోల్ చేయడమే బెటర్ అనిపించుంటది నాకు తెలిసి ప్రభాస్ గారికి కూడా. అందుకే 'రుద్ర' ఎంచుకొని ఉంటారు. సో అలాగా మిగతా క్యారెక్టర్స్ ఏవైతే మిగతా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనం డెఫినిట్‌గా చూడొచ్చు. అదొక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అంటే వాళ్ళందరిని కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఆయా క్యారెక్టర్స్‌లో పెట్టారు, ఆయా క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేశారు అనేది ఇంకా మనం ఒకసారి చూడాల్సి ఉంటది. తర్వాత మూడో రీజన్ ఏంటంటే ఈ 'కన్నప్ప' అనే భక్తుడి స్టోరీ యాక్చువల్‌గా. స్టోరీ కోసం మనం యాక్చువల్‌గా చూడొచ్చు ఈ మూవీ. అంటే
ఇప్పుడు అసలు దేవుడంటే నమ్మని ఒక వ్యక్తి తిన్నడు. బేసిక్‌గా మనకి ట్రైలర్‌లో వాటిలో కూడా చాలా క్లియర్‌గా చూపిచ్చారు ఆ విషయం. దేవుడంటే నమ్మకం ఉండదు. అలాంటి ఒక వ్యక్తి దేవుడిని నమ్మే పరిస్థితికెళ్ళడం మాత్రమే కాకుండా, ప్రతి చోట దేవుడిని చూసే పరిస్థితికెళ్తాడు. సో, అదనమాట సిట్యుయేషన్. అంటే ఇంకా అపారమైన భక్తుడిగా మారిపోతాడు. ఇంక ఏ లెవెల్‌లో అంటే ఇంకా ఆ లెవెల్‌లో ఇంకా. ఇప్పుడు వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగ యాక్చువల్‌గా. ఆ తర్వాత ఆయన కవిగా మారారు. మహర్షిగా మారారు. వాల్మీకి మహర్షిగా మారారు. సో, ఇలాగ ఈ కైండ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. ఇది మనకి ఈ 'తిన్నడు కన్నప్ప'లో గూడా కనబడుతూ ఉంటది మనకి. 'తిన్నడు కన్నప్పగా' ఎలా మారాడనేది స్టోరీ. అండ్ దాంట్లోనే మనకి ఈ యాస్పెక్ట్స్ అన్నీ గూడా కనబడుతూ ఉంటాయన్నమాట మనకి. సో, ఇదొక రీజన్ అని జెప్పొచ్చు. సో, ఇప్పటికి మనకి 3 మేజర్ రీజన్స్ అయితే వచ్చాయి. ఈ 3 మేజర్ రీజన్స్ అయితే చాలా ఈజీగానే దొరికేసాయి. బట్ తర్వాతవేవైతే రీజన్స్ ఉన్నాయో అవి అంత మేజర్ అనిపించకపోయినా పర్లేదు. ఒక డీసెంట్ మేజర్ రీజన్సే అని అనిపించాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవి దొరకడానికి కొంచెం టైం కూడా పట్టిందనే చెప్పాలి. యాక్చువల్‌గా ఇవి తట్టడానికి, ఇవి మైండ్‌లోకి రావడానికి కొంచెం టైం పట్టిందనే చెప్పాలి. సో, ఫోర్త్ మేజర్ రీజన్ ఏంటంటే యాక్చువల్‌గా ఆ ఎంటైర్ సిట్యుయేషన్ అంటే ఇప్పుడు ఆ లొకేషన్స్ గావచ్చు, లేదంటే ఆ భక్తుడి కాన్సెప్ట్ గావచ్చు. అంటే ఆ యుద్ధం అనేది జరగడం, ఫస్ట్ వాళ్ళ మీద కొంతమంది దాడి చేయడం. అండ్ ఆ దాడి చేసిన తర్వాత ఈ దేవుడిగా మారే పరిస్థితి ఒకటుంటది చూడండి. సో, వీటి కోసం. సో, ఇది బేసిక్‌గా దాంట్లో మెయిన్ ప్లాట్‌లోని సబ్ ప్లాట్ యాక్చువల్‌గా ఇది నన్నడిగితే. కాకపోతే ఏంటంటే దీనికోసం మనం సెపరేట్‌గా చూడొచ్చు. అంటే సెపరేట్‌గా చూడొచ్చంటే దీన్ని మనం సెపరేట్‌గా ఒక పాయింట్‌లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఆ తిన్నడు ఇక్కడ భక్తుడిగా మారాలి, కన్నప్పగా మారాలి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద ఒక దాడనేది జరగాల్సుంటది కదా! అండ్ ఆ దాడనేది జరిగేది దేనికి? ఒక లింగం కోసం. సో, ఆ లింగం కోసం ఎందుకు జరుగుతోంది? అండ్ ఆ దాడి తాలూకు పర్యావసనాలేంటి? సో, ఇవన్నీ కూడా మనం కొంచెం ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో, దీనికోసం కూడా మనం చూడొచ్చు. బట్ చెప్తున్నా గదా! ఇది థర్డ్ రీజన్ ఏదైతే ఉందో, స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో దాంట్లోని సబ్ ప్లాట్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది కూడా ఒక వేరే రీజన్ కింద, ఒక వేరే వాలిడ్ రీజన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ఆబ్వియస్‌లీ అంతమంది క్యాస్ట్ గూడా ఉన్నారు కాబట్టి, ఆర్టిస్ట్‌లు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి, సో, మనకేంటంటే మూవీ నడుస్తూ ఉన్న కొద్దీ స్టోరీ కొంచెం బెటర్‌గా ముందుకెళ్తున్న ఫీలింగే ఉంటది మనకందరికీ కూడా. సో, అప్పుడేంటంటే అది వేరే ప్లాట్‌లాగా, ఇది వేరే ప్లాట్‌లాగా కనబడతది మనకు డెఫినెట్‌గా మూవీ చూస్తున్నప్పుడు. సో, అందుకని కూడా దీన్ని ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనిపిచ్చింది నాకైతే మాత్రం. సో, అందుకు ఇది ఇంకొక రీజన్. సో, 4 రీజన్స్ అయ్యాయి. అండ్ ఇంకా ఫిఫ్త్ రీజన్ విషయానికొచ్చినట్టయితే మేబీ ఆ సాంగ్స్ అండ్ బీజీఎం గూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. అంటే ఇంకా బేసిక్‌గా ఇప్పుడు సాంగ్స్ ఇప్పటివరకు ఏవైతే వచ్చాయో అవి ఓకే. డీసెంట్ అంతే. బట్ ఓవరాల్‌గా ఆ మ్యూజిక్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం ఆ డెవోషనల్ టచ్ కదా! సో, ఈ డెవోషనల్ టచ్ ఉన్న సినిమాల్లో ఏంటంటే బేసిక్‌గా మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తది. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, ఇలా ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్స్ కూడా చాలా మందికి నచ్చుతూ ఉంటాయి. సో, ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ సాంగ్స్ అండ్ బీజీఎమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా ఈ మూవీ చూడొచ్చు. బట్ ఇదేంటంటే ఆఫ్టర్ టాక్ డిపెండ్స్. టాక్ వచ్చిన తర్వాత ఈ పాయింట్‌ని కన్సిడర్ చేయాలా? లేదా? అనేది డిపెండ్ అయ్యి ఉంటది. ఎందుకంటే టాక్ వచ్చిన తర్వాత అంటే రివ్యూస్ వచ్చిన తర్వాత ఇది మ్యూజిక్ అది బావుందా? లేదా? అన్న దాన్ని బట్టి ఇంకా ఆ పాయింట్‌ని కన్సిడర్ చేయాలా? లేదా? అనేది కొంతమంది డిసైడ్ చేసుకుంటారింకా. సో, అది సిట్యుయేషన్. సో, నాకదే చెప్తున్నాను కదా! కొంచెం వాలిడ్ రీజన్స్ అంత ఎక్కువగా దొరకలేదు నాకు. ఒక 3 రీజన్స్ వరకు బాగానే దొరికాయి నాకు. బట్ ఆ తర్వాత 2 రీజన్‌లకి మాత్రం కొంచెం కష్టపడాల్సొచ్చింది. అండ్ అవి కూడా అంత మెయిన్ పెద్ద పెద్ద రీజన్స్ లాగైతే అనిపించలేదు నాకైతే. సో, అది బట్ స్టిల్ ఎనీహౌ 5 రీజన్స్ అయితే ఉన్నాయి 'కన్నప్ప' మూవీ చూడటానికి. అండ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు కొంతమందొచ్చి ట్రోల్ స్టఫ్ దొరుకుతది. దానికోసం కూడా చూడొచ్చు అని అంటారేమో. అట్లాంటోళ్ళు కూడా ఉంటారు నన్నడిగితే. బట్ అది గాదు. మూవీ పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఇక ఈ 5 రీజన్స్ ఉంటాయి మూవీ చూడడానికి. సో, ఇంకేమైనా మిస్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇంకేదైనా మిస్ చేస్తే. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరొస్తే మాత్రం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాగున్నాం. మీట్ నెక్స్ట్ వీడియో. బై.